ఇప్పటికే పైలర్ మోడల్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, మరి బెడ్లు వేసి ఉన్నాము, కింద నీళ్లు ఉన్నాయి. మరి మొక్కలన్నీ కూడా సేఫ్ సైడ్గా ఉన్నాయి. చూడండి, బంతి పువ్వులు కానీ, అలాగే ఈ బంతి పువ్వులు కానీ, ఇక్కడ చూడండి ఇదేంటిది మిరప, ఇక్కడ వంగ, మరి కూడా టమాటా. ఇక్కడ కాస్త మిరప కాస్త బాగా పూసిందనమాట. ఈ వర్షాలకి ఇది చూడండి, క్యాబేజీ, కాలీఫ్లవర్ తాలూకు మొక్కలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్క మొక్క కూడా మనకి ఇక్కడ ఫెయిల్ కాలేదు మిత్రులారా. సో పైలర్ మెథడ్ ఎంత గొప్పదంటే ఏమి రైతుని బాగా ఆరోగ్యంగా మరి ఆదాయంతో ఉంటుందనే విషయం మీకు తెలియజేస్తున్నా. మరి మరొక పక్క మునగ, సో అలాగే అరటి అన్నీ కూడా చక్కగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా చూస్తే బొప్పాయి కూడా చూడండి. ఇప్పటికి నేను మందులే వేయలేదు సార్, మందులు వేయలేదు. కేవలం గో ఆధారిత వ్యవసాయంలో మనం ఇచ్చింది జీవామృతం మాత్రం ఇచ్చినాము. అలాగే ఘనజీవామృతం వేసాము. ఒక 3 నెలలుగా అయింది. 3 నెలలు కూడా వర్షాలే ఎక్కువ, మీరు గమనించలేదు, వర్షాలు ఎక్కువ. మరి అన్నీ కూడా బతికాయి, ఏది నష్టపోవాలి. కాబట్టి సుభాష్ పాలేకర్ గారి కృషిలో భాగమైనటువంటి పైలర్ మెథడ్ని తొలిసారిగా మండలంలో మేము చేశాము. మండలమే కాదు, ఈ నియోజకవర్గంలోనే మనమే చేశాము. అందుకనే భగవంతుడు నాకు ఈ సంవత్సరం ఒక అవకాశం ఇచ్చాడు, టైం బాగా ఇచ్చాడు. కాబట్టి చేసే అదృష్టం దొరికింది. ఆ దేవదేవుని కృపతో మరి విశ్వగురు శ్రీకృష్ణతో చేసినాము. ఈ యొక్క చూడండి ఒకసారి బాగా. అయితే గడ్డి వచ్చిందంటారా, గడ్డి రానియండి. గడ్డిని మించి ఇవాళ చెట్లు వచ్చేసి కాబట్టి గడ్డి ఏం చేయదు. ఇలా ఈ వర్షం తగ్గిన తర్వాత మేము మరి కాస్త గడ్డిని కూడా చేసి మల్చింగ్గా వాడుకుంటాం మిత్రులారా. ఈ యొక్క వ్యవసాయ విధానాన్ని మనం కాస్త ప్రధానంగా మీకున్న వ్యవసాయంలో కొద్దిపాటి భూమినైనా చేసినట్లయితే చాలా మంచి మేలు జరుగుతుంది, మీకు కానీ మీ కుటుంబానికి కానీ అందరికీ కూడా సరే. దానికి కావాల్సినటువంటి మరి సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా మేము ఆ సాయంత్రం పూట ఖాళీగా ఉంటాం. ఉదయం మరి ఇలా ఫీల్డ్లో ఉండి ఎప్పుడైనా సలహాలు ఇస్తాము, సూచనలు ఇస్తాము, సహాయం చేస్తాము. అర్థం చేసుకోండి.